హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫిబ్రవరి 13-14 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. సో మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి. వాటికైతే ఒకసారి వాటిని చూద్దాము. ఇక్కడైతే 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిసినట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ వరల్డ్ విచ్ కంట్రీ ఈజ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్? సో షుగర్ కేన్ ఏ కంట్రీలో ఎక్కువ ఉత్పత్తి అవుతుందని క్వశ్చన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ వరల్డ్ విచ్ కంట్రీ ఈజ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆరెంజెస్ అండి. ఆరెంజెస్ ఏ కంట్రీ ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది అనేది క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హెచ్టిఎంఎల్ ఫుల్ ఫామ్ అయితే ఇక్కడ క్వశ్చన్ రావడం జరిగింది. సో ఈ 3 క్వశ్చన్స్కి కామెంట్ సెక్షన్లో అయితే ఆన్సర్ ఇవ్వగలరు అని కోరుకుంటున్నాం. ఇక్కడ టాపిక్లో చూసుకుందాం ఒకసారి. టాటా మోటార్ సంస్థ నూతన ఎండి సిఇఓగా మార్క్ లిస్టోస్టెల్లా నియామకం. సో ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ఉందా, అది ఒకసారి అయితే మనం చూసుకుందాం. టాటా మోటార్స్ లిమిటెడ్ 2021 జూలై 1 నుంచి మార్క్ లిస్టోస్టెల్లాను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా నియమించినట్లు తెలిపింది. మార్క్ తన వృత్తిపై వాణిజ్య రంగాల్లోనూ వాహన సంబంధిత విషయాల్లోనూ లోతైన జ్ఞానం మరియు నైపుణ్యం, అనుభవం కలిగిన వ్యక్తిగా పేర్కొన్నారు. ఆటోమేటివ్ బిజినెస్ లీడర్ మరియు భారతదేశంలో విస్తృతమైన కార్యాచరణలో ఈయనకు మంచి అనుభవం కలిగి ఉన్నాడు. సో టాటా మోటార్ సంస్థ ఉంది కదండి, దానికి న్యూ ఎండి అండ్ సిఇఓ ఎవరు ఉన్నారంటే మార్క్ లిస్టోస్టెల్లా గారు అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ టాపిక్కి మనం క్విక్ రివ్యూ చూసుకుందామండి. అసలు ఏంటి అంటే, టాటా మోటార్ సంస్థ నూతన ఎండి సిఇఓగా మార్క్ లిస్టోస్టెల్లా నియామకం. ఇక్కడ కనిపిస్తున్నారు కదండి. సో ఎవరు మార్క్ లిస్టోస్టెల్లా, ఎప్పుడు అంటే ఫిబ్రవరి 13 అండి. సో ఈ టాపిక్కి మనం ఎక్స్ట్రా ఏమైనా పాయింట్స్ ఉన్నాయి ఒక్కసారి చూసుకుందాం. ప్రజెంట్ ఎవరు ఉన్నారో చూసుకుందాం. టాటా మోటార్స్ ఆర్గనైజేషన్కి ఎండి సిఇఓ ఎవరో చూసుకుందామంటే గోయింటర్ బర్ట్స్చెక్ గారు అయితే ఉండడం జరిగింది. సో ఈ ప్రజెంట్ ఉన్నారు. ఇప్పుడు జూలై 1 నుండి అయితే మార్క్ లిస్టోస్టెల్లా గారు అయితే ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ టాపిక్లో వెళ్ళిపోదాము. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, ఇటలీ దేశ నూతన ప్రధానమంత్రిగా మారియో డ్రాగి ప్రమాణ స్వీకారం. సో ఇటలీ న్యూ ప్రైమ్ మినిస్టర్ అండి. ఎవరు అంటే మారియో డ్రాగి గారు. ఇక్కడ చూద్దాం ఒకసారి. యూరోపియన్ యూనియన్ సెంట్రల్ బ్యాంక్ మాజీ అధిపతి మారియో డ్రాగి ఇటాలియన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. గత నెలలో మునుపటి పరిపాలన పతనం తరువాత దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నుంచి మద్దతును ఆయన పొందారు. ఇటలీ దేశం ఇప్పటికీ కరోనా వైరస్ మహమ్మారితో పోరాడుతుంది. దాని పర్యవసానంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభంను కూడా అది ఇప్పటికీ ఎదుర్కొంటుంది. సో ఇక్కడ ఒకసారి మనం టాపిక్ చూసుకుందాం ఒకసారి. సో ఇక్కడ ఇటలీ దేశ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఎవరండి? మారియో డ్రాగి గారు అయితే ప్రమాణ స్వీకారం చేశారు. మారియో డ్రాగి కన్నా ముందు ఎవరు ఉన్నారు ఒక్కసారి మనం, అది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి చూసుకుందాం. మారియో డ్రాగి కన్నా ముందున్నది ఎవరు అంటే గౌసెప్పే కాంటి గారు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు మనం ప్రైమ్ మినిస్టర్ చూసాం కదండి. ఇప్పుడు మనం ప్రెసిడెంట్ అయితే చూద్దాము. ప్రెసిడెంట్ ఆఫ్ ఇటలీ చూద్దామండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇటలీ వచ్చేసి సెర్జియో మ్యాటరెల్లా గారైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇటలీ. ఇక్కడ ఇటలీ టాపిక్ వచ్చిందండి. ఇటలీ గురించి ఒక్కసారి మనం క్విక్ రివ్యూగా స్ట్రాటజీగా పాయింట్స్లో ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయో మనం ఒక్కసారి అయితే చూసుకుందాము. మనకందరికీ తెలిసిందే ఇటలీ క్యాపిటల్ వచ్చేసి రోమ్ అండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటలీ కరెన్సీ అండి. ఇటలీ కరెన్సీ వచ్చేసి యూరో అండి. సో ఇంకేం లేవండి. ఒక్కసారి క్విక్ రివ్యూ అయితే చూసుకుందాము. ఇటలీ దేశ నూతన ప్రధానమంత్రిగా మారియో డ్రాగి ప్రమాణ స్వీకారం. ఓకే, ఎవరు? మారియో డ్రాగి గారు. ఎక్కడ అంటే ఇటలీ దేశం. ఎప్పుడు అంటే ఫిబ్రవరి 13. సో మనం ఇప్పుడు నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, అమెరికా దేశ విదేశాంగ వ్యవహారాల చీఫ్గా శ్రీ ప్రిస్టన్ కులకర్ణి సోనాలి నిజావన్ నియామకం. సో ఈ టాపిక్లో ఒకసారి చూసుకుందాం. భారతీయ మూలాలున్న వారికి ఉన్నత పదవుల్లో నియమించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. సో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ అండి మరో 2 భారత సంతతికి చెందిన నిపుణులను దేశ విదేశీ వ్యవహారాలలో భాగస్వాములను చేశారు. సోనాలి నిజావన్ అమెరికా అండ్ నేషనల్ డైరెక్టర్ నియమితులుగా 42 ఏళ్ల శ్రీ ప్రెస్టన్ కులకర్ణిని విదేశీ వ్యవహారాల చీఫ్గా నియమించారు. టెక్సాస్ నుంచి కాంగ్రెస్ తరపున 2 సార్లు విఫలమైనప్పటికీ కులకర్ణి వాషింగ్టన్ నుండి నాయకత్వం గురించి అత్యున్నత పదవిలో కూర్చోబెట్టింది. కులకర్ణితో పాటు సోనాలివన్ డాన్ కోహెల్లా నియామకం బైడెన్ పరిపాలన యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది అని అమెరికా కోర్ట్స్ విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది. సో ఒక్కసారి ఈ టాపిక్కి మనం నార్మల్గా ఒక్కసారి చూసుకుందాం.
అమెరికా ప్రెసిడెంట్ ఎవరు అంటే జో బైడెన్ గారు. అతను ఏం చేశారంటే మన ఇండియన్ పర్సన్స్ కులకర్ణి అండ్ సోనాలి వారిని అయితే వాళ్ళ భారత సంతతికి చెందిన దేశ విదేశీ వ్యవహారాలలో వాళ్ళనైతే భాగస్వాములను చేశారంట ఎవరు, జో బైడెన్ గారు. ఇదే అండి ఈ టాపిక్. ఇది టోటల్ ఏం లేదు. మనం ఒక్కసారి ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక్కసారి ఇక్కడ మనకు జో బైడెన్ గారు వచ్చారు. క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ కావచ్చు అంటే జో బైడెన్ గారు ఏ పార్టీకి చెందిన పర్సన్ అని ఎగ్జామ్లో రావచ్చు. సో మన ఆన్సర్ ఏమవుతుందండి, డెమోక్రాటిక్ పార్టీ నుండి అయితే జో బైడెన్ గారు రావడం జరిగింది. సో డెమోక్రాటిక్ జో బైడెన్ గారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు జో బైడెన్ కన్నా ముందు మనకు డొనాల్డ్ ట్రంప్ గారు అయితే ఉండడం జరిగింది. సో ఆయన ఏ పార్టీ అంటే రిపబ్లికన్ పార్టీ. ఇతను వచ్చేసి జో బైడెన్ వచ్చేసి డెమోక్రాటిక్ పార్టీ అండి. ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ అమెరికా వచ్చింది కాబట్టి అమెరికా ఇండిపెండెన్స్ డే ఎప్పుడో చూసుకుందామండి. అమెరికా ఇండిపెండెన్స్ డే వచ్చి July 4th అయితే ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ టాపిక్కి మనం క్విక్ రివ్యూ చూసుకుందామంటే ఏమిటి అంటే అమెరికా దేశ విదేశాంగ వ్యవహారాల చీఫ్గా శ్రీ కులకర్ణి నియామకం. కులకర్ణి గారు ఇంకా సోనాలి గారు అయితే నియమించడం జరిగింది. సో ఎక్కడ అంటే అమెరికా. మనకు అందరికీ తెలిసిందే క్యాపిటల్ వచ్చేసి వాషింగ్టన్ డీసీ అండి. ఇక్కడ డీసీ అంటే డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏముంది అమెరికా గురించి అంటే డాలర్ మనకు అందరికీ తెలిసిందే కరెన్సీ. ఈ టాపిక్ అయిపోయిందండి. సో నెక్స్ట్ టాపిక్లో వెళ్ళిపోదాము. సో ఇక్కడ చూడండి భారత మహిళా దినోత్సవంగా February 13. సో నిన్న చెప్పుకుందామండి February 13న వాళ్ళు రేడియో డే చేసుకుంటాం మనం. సో ఆ రోజునే మళ్ళీ భారతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. భారతీయ మహిళా దినోత్సవం అంటే నేషనల్ ఉమెన్స్ డే అనమాట. నేషనల్ ఉమెన్స్ డే వచ్చేసి February 13. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కావద్దండి, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అదే March 8 రోజు అయితే జరుపుకుంటారు మనం అందరం. సో February 13 వచ్చేసి నేషనల్ ఉమెన్స్ డే, March 8 వచ్చేసి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఒకసారి మనం టాపిక్లో వెళ్ళిపోయినట్లయితే భారతదేశంలో ప్రతి సంవత్సరం February 13ను జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజున బ్రిటిష్ పాలన నుంచి స్వేచ్ఛ కోసం భారతదేశంలో చేసిన పోరాటంలో ప్రముఖ వ్యక్తులలో ఒకరైన సరోజిని నాయుడు జన్మించారు. సో ఈరోజు ఎందుకు జరుపుకుంటామంటే సరోజిని నాయుడు గారు బర్త్డే అండి. దాని గురించి నేషనల్ విమెన్స్ డే అయితే మనం సెలబ్రేట్ చేసుకుంటాము. సరోజిని నాయుడు February 13, 1879న జన్మించారు. ఇయర్ గుర్తుపెట్టుకోండి ఒకసారి, 1879. ఆమె 1925లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. సో 1925లో INC ఉంది కదండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అందులో అయితే ప్రెసిడెంట్గా అయితే చేశారు. సో ఇక్కడ 1925లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అయితే నియమితులయ్యారు. సో ఇక్కడ 1925 కాకుండా 1924 వచ్చింది అనుకోండి. 1924లో అయితే మహాత్మా గాంధీ INCకి ప్రెసిడెంట్ అని మనం ఆన్సర్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి తరువాత 1947లో యునైటెడ్ ప్రొవిన్స్, ప్రస్తుతం ఉత్తరప్రదేశ్. ఇక్కడ యునైటెడ్ ప్రొవిన్స్ అండి, యూపీ అనమాట. అప్పుడు యునైటెడ్ ప్రొవిన్స్ అని ఉండేది, ప్రస్తుతం ఉత్తరప్రదేశ్. ఇంకా సెంట్రల్ ప్రొవిన్స్ అని కూడా ఉండేదండి. సెంట్రల్ ప్రొవిన్స్ అంటే మధ్యప్రదేశ్ అండి, యునైటెడ్ ప్రొవిన్స్ అంటే ఉత్తరప్రదేశ్ గవర్నర్గా కూడా కొనసాగారు. కవిగా ఆమె చేసిన కృషికి నైటింగల్ ఆఫ్ ఇండియా బిరుదుంది కదండి. నైటింగల్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఎవరికి అంటే మనం సరోజిని నాయుడు అని చెప్పాలి. సో అనే బిరుదును కూడా లభించింది. ఆమె చెన్నైలో విద్యను పూర్తి చేసి తర్వాత ఉన్నత చదువుల కోసం లండన్ మరియు కేంబ్రిడ్జ్ వెళ్ళింది. సరోజిని నాయుడు తన సాహిత్య సహకారానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆమె కొన్ని కవితలు పాఠశాల పాఠ్యాంశంలో కూడా చేర్చబడ్డాయి. ఆమె సాహిత్య రచనలో గోల్డెన్ త్రిశూల్, 1905, ది బట్ ఆఫ్ టైమ్, సాంగ్స్ ఆఫ్ లైఫ్, డెత్ అండ్ స్ప్రింగ్, ది బ్రోకెన్ వింగ్, సాంగ్స్ ఆఫ్ లవ్, డెత్ అండ్ స్ప్రింగ్, ది గిఫ్ట్ ఆఫ్ ఇండియా పలు రచనలు చేశాయి. ఇవన్నీ సరోజిని నాయుడు గారి రచనలు అయితే అయ్యాయి అన్నమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. గోల్డెన్ త్రిశూల్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. గోల్డెన్ త్రిశూల్ అని చూడంగానే మనం సరోజిని నాయుడు ఆన్సర్ చేసేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం ఈ టాపిక్కి క్విక్ రివ్యూ చూసుకుందామండి. ఏమిటి అంటే భారత మహిళా దినోత్సవంగా February 13. ఎప్పుడు February 13న మనమైతే నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఇదండి ఈ టాపిక్కి. ఇంకొకసారి మనం టాపిక్స్ని రిపీట్ చేద్దాము. ఇక్కడ 1925 INCలో ప్రెసిడెంట్ ఎవరు అంటే సరోజిని నాయుడు గారు అయితే ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అని అడుగుతారండి. ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అడుగుతారు, ఫౌండర్ ఎవరు అని అడుగుతారు. ఫౌండర్ వచ్చేసి ఏవో హ్యూమ్ అండి. ఏవో హ్యూమ్ అయితే ఐఎన్సికి ఫౌండర్. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే డబ్ల్యూసి బెనర్జీ గారు అయితే ఆన్సర్ చేయాల్సి వస్తుంది. సో ఈ టాపిక్కి చాలా స్టాటిక్ జీకే పాయింట్స్ వచ్చాయండి, చాలా ఇంపార్టెంట్, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మణిపూర్ నూతన జస్టిస్గా పివి సంజయ్ కుమార్ నియామకం. సో మణిపూర్ న్యూ చీఫ్ జస్టిస్ ఎవరు అంటే పివి సంజయ్ కుమార్. సో ఆయన గురించి ఒక్కసారి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉందో ఒకసారి అది మనం చెక్ చేసుకుందాము. ప్రస్తుతం పంజాబ్ హర్యానా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్ గారిని మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. సో ఈయన మణిపూర్ కన్నా ముందు ఎక్కడెక్కడ వర్క్ చేశాడంటే పంజాబ్ అండ్ హర్యానా. ప్రజెంట్ పంజాబ్ హర్యానాకి చీఫ్ జస్టిస్ ఎవరో చూసుకుందామండి. ప్రస్తుతం పంజాబ్ హర్యానా చీఫ్ జస్టిస్ వచ్చేసి పంజాబ్ హర్యానా చీఫ్ జస్టిస్ వచ్చేసి రవిశంకర్ జా అండి. ప్రజెంట్ పంజాబ్ హర్యానా చీఫ్ జస్టిస్ వచ్చేసి రవిశంకర్ జా. ఈయన ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ పివి సంజయ్ కుమార్ అయితే మణిపూర్కి న్యూ చీఫ్ జస్టిస్ అండి. ఒకసారి టాపిక్ చూసుకుందాం మనం. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 217లోని క్లాస్ 1 ద్వారా ఇవ్వబడిన నిబంధనల ప్రకారం పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా శ్రీ జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్ గారు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. సో ఇదండి టాపిక్. ఒక్కసారి టాపిక్కి క్విక్ రివ్యూ అయితే మనం చూసుకుందాము. మణిపూర్ నూతన జస్టిస్గా పివి సంజయ్ కుమార్ నియామకం. పివి సంజయ్ కుమార్ మణిపూర్, డేట్ వచ్చేసి ఫిబ్రవరి 13. సో ఈ టాపిక్కి మనం ఒకసారి స్టాటిక్ జీకే ఇంపార్టెంట్ బిట్స్ ఒక్కసారి చూసుకుందాం. సో ఇక్కడ మణిపూర్ వచ్చింది కాబట్టి మణిపూర్ ఇంపార్టెంట్ ఏవైతే స్టాటిక్ జీకే పాయింట్స్లో ఇంపార్టెంట్ అవైతే ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకుందాము. మణిపూర్ ఏ ఇయర్లో ఫామ్ అయింది అని క్వశ్చన్ కూడా రావచ్చండి. మణిపూర్ వచ్చేసి 1972లో అయితే ఫామ్ కావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మణిపూర్ క్యాపిటల్ సిటీ చూసుకున్నట్లయితే ఇంపాల్ అండి. మణిపూర్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఇంపాల్. నెక్స్ట్ ఇక్కడ పంజాబ్ వచ్చిందండి. పంజాబ్ వచ్చేసి పంజాబ్ హర్యానా రెండిటికి మన క్యాపిటల్ సిటీ సేమ్ అండి, అది చండీగఢ్ అండి, అందరికి తెలిసిందే. సో నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ ఏ ఇయర్లో ఫామ్ అయిందో చూసుకుందామండి. పంజాబ్ వచ్చేసి 1956లో అయితే ఫామ్ అయింది. నెక్స్ట్ హర్యానా వచ్చేసి 1966లో ఫామ్ అయింది. దీనికి మధ్యలో గ్యాప్ 10 years చేంజ్ గ్యాప్ ఉందండి, ఒక్కసారి చూసుకోండి. పంజాబ్ వచ్చేసి 1956, హర్యానా వచ్చేసి 1966. ఇంకా మనం డెప్త్గా చూసినట్లయితే పంజాబ్ సీఎం అండ్ గవర్నర్ చూద్దామండి. పంజాబ్ సీఎం అండ్ గవర్నర్ ఒక్కసారి చూద్దాము. పంజాబ్ సీఎం వచ్చేసి అమరీందర్ సింగ్ గారు అండి. పంజాబ్ సీఎం వచ్చేసి అమరీందర్ సింగ్. నెక్స్ట్ వచ్చేసి హర్యానా సీఎం చూసుకుందామండి. హర్యానా సీఎం వచ్చేసి మనోహర్ లాల్ ఖట్టర్ గారండి. నెక్స్ట్ పంజాబ్ గవర్నర్ చూసుకుందామండి. పంజాబ్ గవర్నర్ వచ్చేసి విపి సింగ్ బద్నోర్ గారైతే పంజాబ్ గవర్నర్. నెక్స్ట్ వచ్చేసి హర్యానా గవర్నర్ అండి. హర్యానా గవర్నర్ ఎవరు? సత్యదేవ్ నారాయణ్ గారైతే హర్యానా గవర్నర్. ఇంకేమున్నాయి, ఇంకా ఏం లేవు. నెక్స్ట్ ఇదండి టాపిక్. ఈ టాపిక్ ఇంతే. సో ఇదండి ఈరోజు ఎక్స్ప్లెనేషన్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్నా కామెంట్ రూపంలో అయితే మాకు తెలియజేయగలరు. థ్యాంక్ యూ.